హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిస్టారికల్ యాత్ర. ఈరోజు అయితే మనము మనకామనా దేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెండు రూట్స్ ఉంటాయి. ఒకటి రోప్ కార్, ఇంకోటి ఏంటంటే మనము కార్లో కూడా వెళ్ళొచ్చు. కానీ కార్లో వెళ్ళే రూట్ అయితే చాలా ఘాట్ సెక్షన్ అన్నమాట. ఇంకా రోడ్డు కంప్లీట్గా రోడ్ వేయలేరు అక్కడ. సో నిన్న మనమైతే కార్లో వెళ్ళడం జరిగింది. ఈరోజు మళ్ళీ రోప్ కార్లో మళ్ళీ పైకి వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మేమైతే స్టే చేసిన హోటల్ అయితే ఇదన్నమాట. మాకు ఇక్కడ 7 మెంబర్స్కి అయితే 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకామనా రోప్ కార్ స్టేషన్కి అపోజిట్లోనే ఉంటాయి. రూమ్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఇది మనకామనా రోప్ కార్ స్టేషన్కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ గేట్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ లాంగెస్ట్ రోప్ కార్ స్టేషన్ లొకేషన్ వచ్చేసి నేపాల్ దేశంలో ఉన్న చిట్వానా డిస్టిక్ కురింటార్ అనే టౌన్లో ఉంది. మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత అయితే లోపల మనకు రెస్టారెంట్స్, అలాగే టాయిలెట్స్, మన వెహికల్ పార్క్ చేసుకోవడానికి వెహికల్ పే పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మన తెలంగాణ నుంచి నేపాల్లో ఉన్న ఈ మనకామనా టెంపుల్ దర్శించుకోవడానికి రావాలనుకుంటే 3 వేస్ ద్వారా అయితే రావచ్చు. ఫస్ట్ వచ్చేసి ఫ్లైట్ ద్వారా ఎవరైతే రావాలనుకుంటున్నారో వారు హైదరాబాద్ నుంచి కాట్మండ్ అయితే ఫ్లైట్ రీచ్ కావాల్సి ఉంటుంది. కాట్మండ్ నుండి మళ్ళీ లోకల్ ఫ్లైట్ ద్వారా మనము పోఖ్రా రీచ్ కావాల్సి ఉంటుంది. పోఖ్రా నుంచి ప్రైవేట్ వెహికల్లో కానీ లేదా బస్లో కానీ కోరింటా టౌన్కి అయితే రీచ్ కావాల్సి ఉంటుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి బై ట్రైన్ అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుండి అయినా గోరఖ్పూర్ వరకు అయితే ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. గోరఖ్పూర్ నుంచి మళ్ళీ ప్రైవేట్ వెహికల్లోనే మనము ఈ కోరింటా టౌన్కి అయితే రావాల్సి ఉంటుంది. సో ఫైనల్గా థర్డ్ ఆప్షన్ వచ్చేసి బై రోడ్ ట్రిప్లో ఎవరైతే నేపాల్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో చాలా ప్లేసెస్ని అయితే విజిట్ చేస్తూ రావచ్చు. ముఖ్యంగా మన ఇండియాలో ఉన్న కాశీ, అయోధ్య, గయాతో పాటు నేపాల్లో ఉన్న పశుపతినాథ్ టెంపుల్, జలనారాయణ టెంపుల్, ముక్తినాథ్ టెంపుల్ లాంటి అనేక సుప్రసిద్ధ ప్రదేశాలను చూస్తూ మనము ఈ నేపాల్ ట్రిప్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. రోప్ కార్ స్టేషన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే ఉంటుంది. మధ్యలో బ్రేక్ టైం వచ్చేసి 12 నుంచి 1:30 వరకు. అదే సమ్మర్లో అయితే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, రోప్ కార్కి సంబంధించిన అమౌంట్ అయితే మనం 7 మెంబర్స్కి అయితే 7504 రూపీస్, అంటే ఇది నేపాలీ కరెన్సీ. మన ఇండియా కరెన్సీ ప్రకారం అయితే 4701 రూపాయి అయింది. బాబు టికెట్ తీసుకున్నారు అందరూ? పైసలు లేరా బాబు? సో ఈ కేబుల్ కార్ టికెట్ చూస్తున్నారు కదా, కేబుల్ కార్ టికెట్ డేట్ చూడండి. ఇష్యూ డేట్ వచ్చేసి 25/2/15 నుంచి, వ్యాలిడిటీ 25/2/21 వరకు, అంటే 7 డేస్ వరకు మనకి ఇది వెళ్ళి రావడానికి యూజ్ అవుతుంది. అంటే 1 టైమే అది. ఒకసారి వెళ్ళి అక్కడనే ఉండి మనం అక్కడ స్టే చేయొచ్చు. పైన అక్కడ స్టే చేసి మళ్ళీ 7 డేస్లో రిటర్న్ రావడానికి ఈ టికెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ నేపాల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. మా దగ్గర 7 సీటర్ వెహికల్స్, అదేవిధంగా 12, 15, 28 సీటర్ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేపాల్కు సంబంధించిన ప్రత్యేకమైన ప్యాకేజెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, అమ్మవారికి మేకని ఎక్కడైతే బలి ఇవ్వడం జరుగుతుంది, అమ్మవారి దగ్గర మేకలను అయితే కోయడం జరుగుతుంది. అక్కడి వరకు రోప్వేలో వెళ్ళడానికి వాటికి సపరేట్గా ట్యాగ్ వేసి వాటికి సపరేట్గా రోప్ కార్ అయితే ఉంటుంది. ఓన్లీ మేకలను తీసుకెళ్ళడానికి రోప్ కార్ కూడా సపరేట్గా ఉంటుంది. ఈ యొక్క నేపాల్ ఫస్ట్ కేబుల్ కార్ని అయితే 1998 నవంబర్ 24 నాడైతే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇనాగ్రేషన్ చేసిన వ్యక్తి అప్పటి నేపాల్ రాజు అయిన ప్రిన్స్ దీపేంద్ర బీర్ బిక్రమ్ సహదేవ్. సో మనం లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇట్లా హైట్ మెజర్మెంట్ బోర్డు అయితే పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, నార్మల్ ఫేర్ అంటే అబోవ్ 4 ఫీట్ ఉన్న వారికి అయితే నార్మల్ ఫేర్ తీసుకోవడం జరుగుతుంది. 3 ఫీట్ నుంచి 4 ఫీట్ ఉన్న వాళ్ళకైతే చైల్డ్ ఫేరు. అదే 3 ఫీట్ లోపు ఉన్న వారికి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనమైతే మనకామనా దేవి టెంపుల్ వరకు అయితే రీచ్ కావచ్చు.
क्या नाम है? नाम क्या है? हाँ, इशाना. నాగరాజు. నైస్ నేమ్. సో మనము ఎంటర్ అయ్యేటప్పుడు అయితే ఒక అతను ఫోటో ఇస్తున్నాడు కదా, తీసి మనకు ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఆ స్లిప్ని కౌంటర్ చూపిస్తున్నా కదా, ఈ కౌంటర్లో ఇచ్చినట్లయితే మనకు ఫోటో ఇవ్వడం జరుగుతుంది. అంటే అది ఫ్రీ ఏం కాదు, దానికి సంబంధించిన అమౌంట్ మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. చూడండి, ప్రత్యేకంగా మేకల కోసం అయితే ఇట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మన మనుషులతో పాటు ఆ కార్లో కూర్చుండే పెట్టుకొని తీసుకపోతే ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసం సపరేట్గా మేకల కోసమే ఒక ట్యాగ్ వేస్తారు. ట్యాగ్ వేసి పైకి ఇట్లా కట్టి వాటిని పంపించడం జరుగుతుంది. పైన ఇంకొక అతను వీటిని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫైనల్గా మనమైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఒక్క క్యాబిన్లో వచ్చేసి 6 మెంబర్స్ కెపాసిటీ. మనమైతే 7 మెంబర్స్ ఉన్నాం. 7 మెంబర్స్ కూడా ఒకటే క్యాబిన్లో వెళ్ళడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాగా ఎట్లుంది? సూపర్. సో ఈ రోప్ కార్ స్టేషన్ లెంత్ వచ్చేసి 2.8 కిలోమీటర్స్, 2.8 కిలోమీటర్లు మనకు ఈ రోప్ కార్ జర్నీ ఉంటుంది. అప్రాక్సిమేట్లీగా 10 మినిట్స్ అయితే ఈ జర్నీ టైం అయితే తీసుకుంటుంది. మనకు కింద ప్రవహిస్తున్న నది త్రిశూలి నది అది. సో ఇట్లా పైకి అయితే వెళ్తాం. మన అక్కడ రోప్ స్టేషన్ కనిపిస్తుంది కదా, అక్కడ నుండి ఇట్లా పైకి అయితే వెళ్తున్నాం. ఏమన్నా కొంచెం భయం అవుతుంది చూడడానికి భయం అవుతుంది కానీ దీంట్లో లోపల కూర్చుంటే చాలా బాగుంది. చాలా చాలా ఎక్స్పీరియన్స్ గా ఉంది. చాలా అద్భుతం. కానీ దూరం భయపడుతుంది అనుకున్నాం. దూరం చాలా బాగుంది. ఫ్లైట్ ఎక్కాం అనుకున్నాం కానీ ఇప్పుడు చాలా చాలా బాగా అనిపిస్తుంది. బయట నుండి చూసినప్పుడు చాలా భయంకరంగా అనిపించింది, కానీ లోపల కూర్చున్నాక అంత భయంకరంగా లేదు, చాలా ఈజీగా ఉంది. కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది. ఎట్లా మధ్యలోకి వస్తుంది అట్లా కొంచెం కొంచెం భయం అవుతుంది. ఏం కాదు, కాకపోతే ఎక్స్పీరియన్స్ ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది. అవాయిలను మనం ఏమన్నది లేదు, చేసేది లేదు. ఇండియాకి నుంచి ఇష్ట పెట్టచ్చి గుట్టల మీద బతుకుతారు. ఏం బతుకుతారా? ఏ ఒక్కటి లేదు, నీళ్లు సకా లేవు, ఏం లేవు. అవ్వా భయం పడుతుంది. అంటే కోళ్ళను మేకలను మీరు తీసుకొస్తారు అన్నట్టు. పంట ఏమన్నా చిన్న 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 అంత అంత సాధారణ చెప్తే నమ్ముతావు. రుద్రాక్షల చెట్లు మధ్యలో తెచ్చుకుందాం. ఆపే కాక రుద్రాక్షలు తెచ్చుకుంటాము. ఆపే ఫోటో తీస్తున్నావు. వీడియో ఫోటో వచ్చినాం మళ్ళీ వచ్చినాం. రుద్రాక్ష కాకుండా గల్ల కాస్తున్నాయి. అవును చూడుకుంది కిందంట ఇట్ట వీడికి వచ్చినాక స్పీడ్ పెంచుడుగా. ఇక్కడ కూడా పూలు ఉంది. సో సేఫ్గా అయితే మనం పైకి అయితే రీచ్ అయిపోయినాం. చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి రోప్ కార్ దిగిన తర్వాత ఇక్కడ నుండి అయితే మనం నడుచుకుంటూ కొంచెం దూరం నడుచుకుంటూ అమ్మవారి టెంపుల్కి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ప్రతి మేకకైతే ఒక ట్యాగ్ అయితే వేయడం జరిగింది. ఈ ట్యాగ్ల ఆధారంగానే ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఎవరైతే ఆ మేక ఓనర్ ఉంటాడో, అంటే తీసుకొచ్చిన అతను ఉంటాడో, ఆ ట్యాగ్ చూసుకొని వాళ్ళకి సంబంధించిన మేకనైతే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. తీసుకొని వెళ్ళి అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్తారు. రోపే నుంచి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే చిన్నపాటి సిటీ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా,
ఇంత హైట్లో అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే మనకు ఒక సిటీ ఉంది. ఇక్కడ అమ్మవారికి సంబంధించిన ఎవరైనా మొక్కులు మొక్కుకుంటారు కదా, అట్లనే కొబ్బరికాయలు సంథింగ్ కొట్టడానికి అమ్మవారికి దగ్గర నుంచి తీసుకెళ్ళచ్చు. మనకు నార్త్ ఇండియాలో అయితే ఎక్కడ కూడా కొబ్బరికాయలు కూడా ఏం కనిపించవు. మళ్ళీ ఇక్కడ నేపాల్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, మన కల్చర్ టైపు కొబ్బరికాయలు ఇవన్నీ కూడా ఉంటాయి. చిన్నపిల్లలకి ఆట వస్తువులు ఇవన్నీ. ఇక్కడ ఇంకా నెట్ రాలేదు. మాట ఒకసారి నెట్ అని 주한년이 그들과 다른 몰라고 다른 거래 저거로 이렇게 설부터 유건이 써라로 유건이 주한년 ఓకే ఫ్రెండ్స్, ఇది మనకామన రోప్కర్కి సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వారికి షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మనకామన దేవికి సంబంధించిన హిస్టరీ, అదేవిధంగా ఈ హిల్ పైన ఎలాంటి సిటీ ఉంది, వస్తువులు ఏమేమి ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హిస్టారికల్ యాత్ర.